అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసికి. బాబోయ్! నువ్వేంట్రా నన్ను ఇలా ఇరికించావు? ఇప్పుడేం చేయాలి? అంటూ చేతులు పిసుక్కుంటూ ఉంటే కమాన్ అన్నాడు. దేవుడా నువ్వే కాపాడాలి అనుకుంటూ ఏదో తట్టిన దానిలా హా అంటూ టేబుల్ డ్రాలో చేతి గ్లౌజెస్ తీసి వేసుకుంటుండగా అతి తెలివి ఉపయోగించావనుకో పాతేస్తా అనగానే టక్కున గ్లౌజెస్ పీకి పడేసింది. ఇక అదే డ్రాలో బాడీ మసాజ్ ఆయిల్ తీసి ఒక్కో అడుగు వేస్తూ వచ్చి పక్కన కూర్చుంది. అతని తెల్లటి హిమాలయం లాంటి విశాలమైన వీపుని చూస్తూ ఉంటే పాపకి లోపల ఏదేదో జరుగుతోంది. బాబోయ్ వీడు నన్ను బ్రతకనివ్వడు అని తల కొట్టుకుంటుంటే ఏయ్ ఎంతసేపే అనగానే ఆయిల్ తీసి బాబు బాడీ మీద పోయగానే చల్లగా అనిపించింది. ఆయిల్ అతని నడుం మీద నుండి కింద వరకు కారుతుంటే టక్కున చేతితో ఆపి మెల్లగా అదే చేతులని మెడ మీదకి తెచ్చి వేళ్లతో ప్రెస్ చేస్తూ రుద్దుతుంటే ఆమె చేతులు సున్నితంగా తాకుతుంటే మైమరుపుకు లోనయ్యాడు. మెల్లగా అలాగే నొక్కుతూ వీపు మీద మొత్తం మసాజ్ చేస్తుంటే ఆమె దూది పింజలాంటి చేతులు తగిలి అతనిలో ఏదో రియాక్షన్స్ జరుగుతుంటే నెక్స్ట్ సెకండ్లో అతని కిందుంది ఆరు. బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు హస్కీగా. ఏం చేస్తున్నావు అనింది తడబాటుగా. ఇంకా ఏం చేయలేదు, ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అంటుంటే వామ్మో ఏం చేస్తావు అనింది క్రయింగ్ టోన్తో. నిన్ను ఏదైనా చేయాలనిపిస్తోంది చేసేనా అంటుంటే వద్దు మనకింకా పెళ్ళి కాలేదు అంది. నువ్వే కదా పెళ్ళి కాకున్నా పర్వాలేదు నన్ను నీ దాన్ని చేసుకో అన్నావు అన్నాడు ఎక్కడో చూస్తూ. అతని చూపులు సరాసరి గుండెల్లో గుచ్చుతుంటే అతని కళ్ళ మీద చేతులు పెట్టి నువ్వలా చూడకు అంటూ కళ్ళు కిందకి దించింది. ఎందుకలా బ్లష్ అవుతున్నావు బేబీ అంటూ ఆమె చేతిని స్మూత్గా తీసి ఆమె అరచేతిలో ముద్దు పెట్టగానే అతడి గరుకు గడ్డం తగిలి ఒళ్ళు జల్లుమని చేతిలో చిరు చెమటలు పట్టాయి. డోంట్ బీ పానిక్ అంటుంటే అతడి ఊపిరి ఆమెకు తగులుతుంటే నుదుటి మీద పట్టిన చెమటలని అతని మునివేళ్లతో తుడిచి ఎందుకంతలా టెన్షన్ పడుతున్నావు అంటుంటే తమరు షర్ట్లు లేకుండా ఇంత దగ్గరగా ఉంటే టెన్షన్ రాక ఇంకేం వస్తుంది అనింది గుటగలు మింగుతో. ఆమె ఎక్స్ప్రెషన్కి చిన్నగా నవ్వుకుంటూ ఇది ఎందుకే మన ఇద్దరి మధ్యలో అంటూ చున్ని తీసి పక్కన పడేసి ఆమె యథా అందాలు అతని కళ్ళకి విందు చేస్తుంటే అలాగే చూపు డ్రెస్ని కాస్త కిందకి జరిపి చెస్ట్ మీద ముద్దు పెట్టగానే ఒంట్లో నరాలు జివ్వుమన్నాయి ఆమెకి. ఇంత స్మూత్గా ఉన్నావేంటే జున్ను ముక్కలా అంటూ వేళ్లతో ఆమె స్కిన్ని ముట్టుకుంటూ అంటుంటే అతడి చేష్టలకి ఆమె కంట్రోల్ తప్పి ఎప్పుడో అతని ఆధీనంలోకి వెళ్ళిపోయి మైమరుపుగా అతని వీపుని చుట్టేసింది. ఆమె నుండి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని బాబు సైడ్ స్మైల్తో ఇంకాస్త గట్టిగా హత్తుకున్నాడు. ఆమె అతని వీపుని తడుముతూ అతని భుజం మీద ముద్దు పెట్టి లవ్ యూ బేబీ అనింది. ఆమె మాటలకి ఆరు మోముని రెండు చేతుల్లోకి తీసుకొని లవ్ యూ టూ డార్లింగ్, లవ్ యూ అలాట్ అంటూ అతడి చేతులు ఆమె డ్రెస్ లోపలికి పోనిస్తూ శరీర భాగాలని తడుముతుంటే ప్లీజ్ ఇలా చేసి ప్రవోక్ చేయకు అంది మత్తుగా. ఏ నువ్వే అన్నావుగా నన్ను నీలో కలిపేసుకో అని. ఇంకో క్షణం కూడా నీ నుండి దూరంగా ఉండలేను, నిన్ను నాలో కరిగించుకుంటా కాదనకు అంటూ అతడి పెదవులు ఆమె నడుం మీద తడి ముద్దులు అద్దుతూ చిన్నగా పంటిగాట్లని పెడుతుంటే తీయని నొప్పికి ఒంట్లో రక్తం వేగంగా ప్రవహిస్తోంది. ఆరులో ఆమె కూడా అతనిలో కరగాలనుంది. ఆమె సన్నటి హోల్ మీద పెదవులు ఆంచి పంటిగాటు ఇచ్చి ఏమంటావు కమిట్ అవుదామా అన్నాడు మత్తుగా. అతని మోకింగ్ టోన్కి అనింది. బాబు ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. మళ్ళీ అడుగుతున్నాను ఓకేనా? నేను ప్రొసీడ్ అయ్యాక ఆగడం అనేది ఉండదు మరి. నువ్వు ఎంత గింజుకున్నా వదిలిపెట్టను అంటుంటే అతని జుట్టు లోపలికి వేలు జొప్పించి అతని ఫేస్ని ఆమె దగ్గరగా తెచ్చుకొని ఓకే అంటున్నాను కదరా మళ్ళీ ఎందుకు అడుగుతావు అనింది. ఇలాంటి మాట కోసమే వెయిట్ చేస్తున్నట్లు మొత్తంగా ఆమెను చుట్టేసి బుగ్గ కొరికాడు. ఇప్పుడు చెబుతున్నానే నిజంగా నువ్వు చాలా బాగా నచ్చేసావు నాకు, చాలా అంటే చాలా అంటూ ముద్దుల వర్షం కురిపించి పెళ్ళి తర్వాత అంటావేమో అనుకున్నా కానీ పెళ్ళికి ముందు నాలో ఐక్యం కావడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావు చూడు. మన తనువులు కలవకపోయినా నీ మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే నువ్వు నన్ను పూర్తిగా నమ్ముతున్నావు అని అర్థమైంది. పెళ్లి చేసుకుంటేనే వాళ్ళ బంధం జీవితాంతం ఉంటుంది అనుకుంటున్నావేమో అనుకున్నాను.
బట్ అది భ్రమ అని నిరూపించావు. వెరీ గుడ్ డార్లింగ్. ఇప్పుడు మనస్ఫూర్తిగా నాలో కలిసిపోయావు. ఇక తనువులు అంటావా? పెళ్ళైన తర్వాత ఆ కాస్త దూరాన్ని కూడా తొలగించి నిన్ను మొత్తంగా నాలో పరుచుకుంటాను. నీ ఆత్మని నాలో ఐక్యం చేసుకుంటాను అంటూ ఆమె గుండెల్లో తల పెట్టుకున్నాడు. అతని తల నిమిరి బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇందుకే కదా నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేది. నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నా నువ్వు అడ్వాంటేజ్ తీసుకోలేదు. లవ్ యురా అనింది అతని తలని గుండెలకి గట్టిగా అదుముకొని. ఇక ఆమె నడుం చుట్టూ చేతులు వేసి ఆమె మాటలకు మనసు నిండిపోతే బ్రెయిన్ ప్రశాంతంగా మారి ఎప్పుడు కళ్ళకి విశ్రాంతినిద్దామా అని ఎదురు చూస్తుంటే ఆటోమేటిక్గా కళ్ళు మూసుకున్నాయి. అలాగే ప్రేయసి గుండెల్లో నిద్రలోకి జారుకున్నాడు. ఆరు కూడా అతని తలపుల్లో మనసు సంతోషానికి లోనై ఇంత మంచి లైఫ్ని లీడ్ చేస్తానని ఏ క్షణాన కూడా ఆమెకు అనిపించలేదు. కానీ కళ్ళ ముందు అంత మంచి ప్రియుడు కనబడుతుంటే జీవితానికి ఇంకేం కావాలనిపించింది ఆమెకి. ఇక అతని గుండెల్లో హాయిగా కళ్ళు మూసినా పర్వాలేదు అనిపించింది ఆ క్షణం. మార్నింగ్ నుండి పడ్డ స్ట్రెస్ అంతా మర్చిపోయి ప్రియుడి స్పర్శతో నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మనసంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంటే అంజు అందరినీ నిద్రలేపి అందరూ ఫ్రెష్ అవ్వండి గుడికి వెళ్దాం అంటూ పిలుస్తుంటే ప్లీజ్ మామ్ ఇంకాసేపు పడుకుంటాను అంటుంటే చెప్పేది వినుకన్నా కాస్త గుడికి వెళ్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆరు నువ్వు ఫ్రెష్ అయ్యిరాపో అనగానే వెళ్ళింది ఆరు. ఇక హర్షిత్ని కూడా లేపి వాష్రూమ్లోకి తోసి అను దగ్గరికి వెళ్ళింది. ఆల్రెడీ రెడీ అయ్యారు అను అగస్త్య. ఇక కార్ రెడీగా ఉండడంతో అందరూ రెడీ అయి బయటకొచ్చారు. అందరూ ఉన్నారు కానీ ఆరు ఎక్కడా అనింది అంజు. అవునా ఇంకా రాలేదా? నేను ఆల్రెడీ వచ్చేసిందేమో అనుకుంటున్నాను అన్నాడు హర్షిత్. ఏమో కన్నా ఇంకా రాలేదు, వెళ్ళి చూసిరాపో అని పంపించింది అంజు. ఇంతసేపు ఏం చేస్తుంది అనుకుంటూ వెళ్ళాడు. పాపం మిర్రర్ ముందు నిలబడి అవస్థపడుతూ ఉంది. బ్లౌజ్ థ్రెడ్స్ కట్టుకోరాక. ఇక ఆమె బాధని చూసి వెళ్ళాడు దగ్గరికి. వీపు మీద పడ్డ చేతికి ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంటే అమ్మ బాబోయ్ అంటూ చెంగున ఎగిరింది. ఏయ్ ఏంటి అలా గెంతులేస్తున్నావు? సడన్గా వచ్చి చెయ్యేస్తే భయపడి చచ్చాను. సరే కుదురుగా ఉండు, టై చేస్తా, మామ్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనగానే నిలబడింది. టై చేసి ఆమె వీపు మీద పెదవులు ఆంచి ముద్దు పెట్టగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించింది. అప్పుడు ఆమెను చూశాడు. హాఫ్ సారీలో పుత్తడి బొమ్మలాగా మెరిసిపోతూ కనిపించింది. వాహ్ ఈ మొన్నావు బేబీ, ఎందుకే ఇలా రెడీ అయి నాకు పిచ్చి లేపుతావు అంటూ నడుమును చుట్టేస్తే ఓయ్ మనం గుడికి వెళ్తున్నాం, నో టచెస్ నో కిసెస్ అంటూ చేతి మీద ఒకటిచ్చింది. అబ్బో సరే పద, ఇంటికొచ్చాక చెబుతాని పని అంటూ బయలుదేరారు. గుడి రావడంతో దిగారు అందరూ. నమస్తే ఆంటీ అంటూ వచ్చింది ప్రియా. నమస్తే అమ్మా. హాయ్ ప్రియా. హాయ్ అంటూ హత్తుకుంది అందరినీ. ఇక లోపలికెళ్ళి కాలు కడుక్కొని పూజారి ప్రదక్షిణలు చేయమనడంతో స్టార్ట్ చేశారు. ఆరుష్ ప్రియా మీద నుండి చూపు మరల్చలేకపోతున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, తినేస్తావా అంటున్న హర్షిత్ మాటలకి తల తిప్పి చూశాడు ఆరుష్. మరీ అలా చూడకరా, ఫీలింగ్స్ని కాస్త కంట్రోల్ చేసుకో. నిన్నిలా చూస్తుంటే బాధేస్తుంది. మీ ఇద్దరిని ఎక్కడికైనా పంపిద్దామనుకుంటున్నాను, ఏమంటావ్ అంటుంటే ఎగ్జైటింగ్గా చూస్తూ ఉన్నాడు ఆరుష్. ఇక తనతో మాట్లాడి ఆరు పాప ఎక్స్పోజ్ చేస్తుంటే అబ్బా ఇది నన్ను చంపేస్తుంది అని నొసలు రుద్దుకుంటూ చిన్న జలకిద్దామని వెళ్ళాడు. ఇక్కడ ప్రియా ఆరుష్ దగ్గరికి వచ్చి ఏంటి సార్ అలా చూస్తున్నారు అనింది. ఆమె మాటలకు తడబడుతూ నేనా, ఎప్పుడు చూశాను? అబ్బో మీరు చూడడం నేను చూడలేదనుకున్నారా? మిమ్మల్ని సీఈఓ సార్ క్లాస్ పీకడం కూడా చూశాను అంటుంటే అబ్బో అన్నీ బాగానే అబ్జర్వ్ చేసేస్తావు, నా మనసును మాత్రం తీసి పక్కన పడేస్తావు. ఎందుకు ఇలా నన్ను దూరం పెడుతున్నావు? ఏ నా బిహేవియర్ నచ్చలేదా, లేకపోతే నా క్యారెక్టర్ నచ్చలేదా? నేను అలా అని అనలేదు కదా సార్. మీ స్థాయికి నేను సరిపోను అని దూరంగా ఉంటున్నాను. ఇంకొకసారి నీ నోటి వెంట స్థాయి అని వచ్చిందనుకో, గుడి అని కూడా చూడకుండా ముద్దు పెట్టేస్తా. నెక్స్ట్ ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ఏంటి బెదిరిస్తున్నారా? మీరు నాకు బాస్ అయినంత మాత్రాన నా మీద అన్ని హక్కులు మీకు ఉంటాయని మాత్రం అనుకోకండి. సరే అనుకోను, నీ ఇష్టం అంటూ దూరం వెళ్ళిపోయాడు ఆరుష్. వెళ్తున్న అతన్నే చూస్తూ ఉంది ప్రియా. ఎందుకు సార్ నా మీద అంత ప్రేమ పెంచుకుంటున్నారు? నేను చాలా లో క్లాస్ గర్ల్ని. నేను మీకు సెట్ కాదు. ఒక మంచి అమ్మాయి దొరుకుతుంది మీకు. మీరు చాలా మంచివారు. అందానికి అందం, మంచితనానికి మంచితనం ఏది తీసిపోకుండా ఆ దేవుడు మిమ్మల్ని తయారు చేశాడు. ఇంత మంచి మనసున్న మహారాజుని ఏ ఆడపిల్లనైనా ఎందుకు కాదనుకుంటుంది. కానీ నేను
దురదృష్టవంతురాలిని. నాకు ఆ అదృష్టం లేదనుకుంటాను. ఇక ఆరుష్ ఫేస్ సీరియస్‌గా పెట్టి ఫాస్ట్‌గా ప్రదక్షిణలు చేసి దేవుడికి నమస్కారం చేసుకుని పూజ అయ్యేంత వరకు కూడా ఉండకుండా "అరేయ్ బావా! నేను ఆఫీస్‌కెళ్ళిపోతున్నాను" అంటూ వెళ్తుంటే చెయ్యి పట్టి ఆపి "ఏమైందిరా? ఎందుకలా ఉన్నావు?" "ఏం లేదు. నన్ను కాసేపు వదిలేసేయ్. నేను ఆఫీస్‌కెళ్ళిపోతాను" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆరుష్. ఇక ప్రియ ఏదో అనింది అని అర్థమైంది హర్షిత్‌కి. ఇక ఒక నిట్టూర్పు విడిచాడు. "పంతులు గారు అందరి పేర్ల మీద అర్చన చేయించండి" అనింది అంజు. "సరే అమ్మా" అంటూ ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్ల మీద అర్చన చేశాడు పంతులు గారు. పూజ చాలా టైం పట్టడంతో "మామ్ ఎంతసేపు? నాకు ఆఫీస్‌కి లేట్ అవుతోంది. నేను కూడా వెళ్ళాలి. నాకు హాస్పిటల్లో సర్జరీ ఉంది" అన్నాడు అగస్త్య. "అను నువ్వు కూడా హాస్పిటల్‌కి రావాలి" అంటుంటే "సరే సార్. అదేంటి గుడిలో ప్రశాంతంగా ఉందామని తీసుకొస్తే అందరూ అలా వెళ్ళిపోతారేంటి? కాసేపు ఉండండి. అయిపోవచ్చింది కదా" అంటుంటే ఇక అంజుని బాధ పెట్టడం ఇష్టం లేక కూర్చున్నారందరూ. అందరికీ దేవుడి ప్రసాదం పెట్టి గుడిలో కాసేపు సేద తీరి "నేను ఆఫీస్‌కి వెళ్ళిపోతున్నాను" అంటూ అక్కడి నుండి లేచాడు హర్షిత్. "ఇంకాసేపు ఉండొచ్చు కదా చిన్నా" అనింది ఆరు. "హా! ఇప్పటికే చాలా లేట్ అయింది. ఆఫీస్‌లో చాలా వర్క్ ఉంది. అసలే నా వర్క్ చూసుకోవడానికి పిఏ ఎవరు లేరు. పిఏగా, సీఈఓగా అన్ని బాధ్యతలు నా మీదనే ఉన్నాయి" అంటూ ఆరుని గుర్రుగా చూస్తుంటే బాబు ఇంటెన్షన్ అర్థమయ్యి ఉడుక్కుంటున్న హర్షిత్ని చూసి చిన్నగా నవ్వుకుంది. "సరే ఇప్పుడు ఏమంటారు?" "అనేదేముంది, నాకు ఆఫీస్‌కి లేట్ అవుతుంది వెళ్ళిపోతున్నాను" అంటూ విసురుగా వెళ్తుంటే ఒక్కసారిగా ఒక అమ్మాయి డ్యాష్ ఇవ్వబోతుండగా దూరం జరిగాడు హర్షిత్. ఆ అమ్మాయి స్లిప్ అయి కింద పడింది. బాబు ఏమాత్రం పట్టించుకోకుండా స్టైల్‌గా షర్టుకున్న గాగుల్స్ తీసి కళ్ళకి పెట్టుకుంటూ వెళ్తుంటే కింద పడ్డ పాప కళ్ళు బాబు అందానికి పేలిపోయాయి. కానీ ఆమె పడ్డా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడని కోపం తారాస్థాయికి పోయింది. ఆ అమ్మాయికి అసలేమనుకుంటున్నాడు? కింద పడ్డా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. ఇడియట్ అని లేవబోతుంటే కాలు బెనికి మళ్ళీ స్లిప్ అయింది. అలా స్లిప్ అవుతున్న ఆ అమ్మాయి చేతిని గట్టిగా పట్టుకుంది ఆరు. ఆమె చేతి సపోర్ట్ పట్టుకొని లేచింది. "హలో ఎక్స్క్యూజ్ మీ, తనని తిడితే బాగోదు చెబుతున్నా" అనింది. ఆమె మాటలు ఆరు విని "అరే ఒక ఆడపిల్ల పడుతుంటే పట్టుకోవాలన్న సెన్స్ కూడా లేకుండా అలా వదిలేసి వెళ్ళిపోతారా? హీఈజ్ మై వుడ్ బీ. తనకి నన్ను తప్ప ఎవరిని ముట్టుకోవడం ఇష్టం ఉండదు" అని చెబుతుంటే పాప ఫ్యూజులు ఎగిరిపోయి నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఈ కాలంలో కూడా ఇలాంటి అబ్బాయిలున్నారా? ఒక అమ్మాయి అందంగా కనబడితే ఎప్పుడెప్పుడు ముట్టుకుందామా అని చూసే అబ్బాయిలనే చూశాను కానీ కనీసం పడుతున్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా వెళుతున్నాడు. వెరీ గ్రేట్. సారీ అండి, నేను పడ్డాను అన్న ఫ్రస్ట్రేషన్లో తిట్టాను. మీరు లవర్సా? అవును. మీ వుడ్ బీ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు అంటుంటే నవ్వింది ఆరు. కార్లో కూర్చొని ఆరుని సీరియస్గా ఓ చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్షిత్. "మీ పేరు?" అనింది ఆరు. "నా పేరు చెప్పుకో చూద్దాం." "మీ పేరు నాకెలా తెలుస్తుందండి?" "ఎందుకు తెలీదండి? మీ బాబాయ్ కూతురు పేరు మీకు తెలీదా?" అనగానే ఒక్కసారిగా షాక్ అయి "అవి" అనింది నీళ్లు నిండిన కళ్ళతో. "మీరు బెంగళూరు నుండి ఎప్పుడొచ్చారే?" "మొన్నే వచ్చామక్క. మీ గురించి వెతకని చోటు లేదు. ఇంటికెళ్తే లాక్ వేసుంది. అక్కడ ఎవరినైనా అడుగుదామంటే ఎవరూ కనిపించలేదు" అంటుంటే అవనిని గట్టిగా హత్తుకొని "ఎన్నాళ్ళైంది నిన్ను చూసి?" "అవునక్క, చాలా ఇయర్స్ అవుతుంది కదా. గుర్తుపట్టనంతగా మారిపోయావు." "సరే కానీ వెళ్తున్న అతను బావగారా? చాలా హ్యాండ్సమ్గా ఉన్నారే. అయితే బావగారితో ఒక ఆట ఆడుకుంటాను. ఏమంటావక్క?" "వద్దే బాబు, మీ బావగారు చాలా సీరియస్. ఎంత సీరియస్ అయినా నేను కూల్ చేసేస్తా." "బావగారు ఏం చేస్తుంటారు చెప్పక్క?" "హా, బాంబేలో ఆయన గురించి తెలియని దానివి నువ్వు ఒక్కదానివే ఉన్నావు కాబోలు" అంటుంటే "అంత పెద్ద మనిషా?" "అవును. హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓ." "హో, సూపర్బ్. యు ఆర్ వెరీ లక్కీ. అయినా బావకి నీకు ఎలా సెట్ అయిందే? ఆయన నిన్ను లవ్ చేయడం ఏంటి?" "అదొక పెద్ద కథలే. ఇప్పుడు చెబితే ఈరోజు సరిపోదు కానీ ఇంకోసారి చెబుతాను" అంటుంటే "అబ్బా, ఆ స్టోరీ మొత్తం నాకెందుకు? ఒక టైటిల్ చెప్పు, అదే ఫిక్స్ అయిపోతా." "సరే అయితే 12 ఇయర్స్ లవ్ స్టోరీ." "అంటే నువ్వు లవ్ చేసావా?" "లేదు, మీ బావగారే." "హో, సూపర్ సూపర్. అయితే పిచ్చి పిచ్చిగా ఆడేసుకుంటాను మరి." "ఒసేయ్, ఆయన అందరిలాంటి మనిషి కాదే. నీ తాటి తీస్తాడు. చూస్తావుగా నా టాలెంట్ ఏంటో." "బావగారు పిఏ ఎవరో చెప్పు." "ఆ పిఏని నేనే." "అయితే మరి ఆఫీస్‌కి ఎందుకు వెళ్ళడం లేదు?" "నా హెల్త్ బాలేదు, అందుకే వెళ్ళట్లేదు." "ప్రస్తుతానికి పిఏ ఎవరూ లేరా?"
అన్నీ మీ బావగారే మేనేజ్ చేసుకుంటున్నారు. అయితే సూపర్. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోనక్క అంటుంటే, ఓసేయ్ ఇది మనం ప్లాన్ ప్రకారం చేస్తున్నామని మీ బావగారికి తెలిసిందో నాకు పగిలిపోద్ది. నువ్వు ఏదో చేస్తానని నా బ్రతుకును గుగ్గిపాలు చేయకే. అరే నీ బ్రతికేమవుతుంది? బావని చూస్తేనే తెలుస్తుంది. ఏం జరిగినా నిన్ను వదిలిపెట్టే మనస్తత్వం కాదని. వదిలిపెట్టడం కాదు, టార్చర్ వేరే విధంగా చూపిస్తాడు. సరే సర్లే, నేనేం చెప్పను కానీ నువ్వు భయపడకు. అవును పిన్ని బాబాయ్ ఎక్కడా? అదిగో అక్కడ అంటూ ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళని చూపించింది. ఇక బాబాయ్ని చూడగానే కళ్ళు ఆనందంతో వర్షించాయి ఆరుకి. నువ్వు సెంటిమెంట్ ఫుల్వేక. ఇప్పుడు ఏమైందని ఒకటి ట్యాప్ ఆన్ చేశావు? కనబడ్డారుగా, ఇక వెళ్ళు. నేను నా పనిలో నేనుంటాను అంటూ వెళ్తుంటే, వద్దు అవి చెబితే వినవే. ఏం కాదక్క, నువ్వు ఏం భయపడకు అంటూ పాప మాంచి హుషారుగా అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇక ఆరు పిన్ని బాబాయ్ దగ్గరికి వెళ్ళి బాబాయ్ అని ప్రేమగా పిలిచింది. తల పక్కకి తిప్పి చూడగానే అమ్మ ఆరు అంటూ పరుగున వచ్చి హత్తుకున్నారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? మిమ్మల్ని 3 రోజుల నుండి కంటిన్యూగా వెతుకుతూనే ఉన్నాం, ఎక్కడా కనిపించలేదు అంటుంటే, అదంతా తర్వాత చెబుతాను బాబాయ్, ముందైతే పదండి అంటూ అంజు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చింది. వాళ్ళకి పరిచయం చేయించింది. అత్తయ్య, ఇతను మా నాన్న వాళ్ళ తమ్ముడు, మా బాబాయ్ పిన్ని. నమస్కారం అండి. నమస్కారం చేశారు. నాన్నగారు ఎక్కడా? ఇంటి దగ్గరే ఉన్నారు బాబాయ్. బామ్మ కూడా ఇంటి దగ్గరే ఉంది నాన్నతో పాటు. సరే ఇంటికి వెళ్దామా అంటూ పూజ పూర్తి కావడంతో ఇంటికి బయలుదేరారు. హెచ్ఏవి గ్రూప్ ఆఫ్ కంపెనీ. షార్ట్ హెయిర్, వెయిట్కి తగ్గ హైట్, పొట్టి బట్టల్లో ఉన్న పాపని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎవరి పాప అని. ఇక సరాసరి సీఈఓ సార్ క్యాబిన్కి వెళ్తుంటే, హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. పర్మిషన్ తీసుకోకుండానే ధైర్యంగా వెళ్తున్న పాప ధైర్యానికి అందరూ జాలిపడ్డారు. ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంతే స్పీడ్గా బయటకు వస్తుందని. ఇక సీఈఓ క్యాబిన్ రానే వచ్చింది. ఒక్కో అడుగు వేసుకుంటూ స్టైల్గా వితౌట్ పర్మిషన్తో వెళ్ళి సార్ పక్కన చైర్ వేసుకొని కూర్చుంది. ఫుల్ వర్క్లో మునిగిపోయున్న బాబు తల పక్కకు తిప్పి చూడగానే నొసలు చిట్లించి, హే హూ ఆర్ యూ అన్నాడు. కళ్ళు చిన్నవి చేసి, మై నేమ్ ఈజ్ అవని. సో వాట్ అంటూ చైర్లో నుండి లేచి నిలబడ్డాడు అసహనంగా. పాప కూడా లేచి నిలబడి, ఐ యామ్ ఇన్ లవ్ విత్ యూ అనింది మూతి ముద్దుగా పెట్టి. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. ఎందుకు సార్ అలా అరుస్తున్నారు? ఐ హ్యావ్ లవ్డ్ యూ ఫర్ సో మెనీ ఇయర్స్ అంటున్న ఆమె చెంప వరకు వచ్చింది అతడి చెయ్యి ఫోర్స్గా. కానీ ఆమెను ముట్టుకోవడం ఇష్టం లేక చేతిని వెనక్కి తీసుకొని, ఇంకొక క్షణం నా ముందు ఉన్నావనుకో ఇక్కడే గొయ్యి తీసి పాతేస్తా అంటున్న హర్షిత్ మాటలకి నవ్వుతూ చూస్తూ, మీరు చంపేసినా సరే మిమ్మల్ని నేను లవ్ చేస్తూనే ఉంటాను. షడాప్ అంటూ గట్టిగా అరిచాడు. సెక్యూరిటీ అని అరవబోతుండగానే పరుగున వచ్చాడు సెక్యూరిటీ. వర్క్ చేస్తున్నారా, నిద్రపోతున్నారా యూజ్లెస్ ఫెలోస్? ఎవరు పడితే వాళ్ళని నా క్యాబిన్లోకి ఎందుకు పంపించారో? ఇప్పటి నుండి మీ జాబులు రిజైన్ చేసి వెళ్ళిపోండి. ఈమె ఎవరో నాకు తెలీదు. ఇంకో సెకండ్ ఇక్కడే ఉంటే మీ జాబులు లేకుండా చేస్తాను అంటున్న హర్షిత్ కోపానికి భయం వేస్తుంటే, ఎవరమ్మా మీరు చెప్పకుండా ఎందుకు వచ్చారు అంటూ చేయి పట్టుకుంటుంటే అతని చేతిని విసిరికొట్టి హర్షిత్ చేతిని పట్టుకోవడానికి ముందుకు వంగగానే బాబు ఫోర్స్గా అక్కడి నుండి చిరాకొచ్చి బయటకు వెళ్ళిపోయాడు. తన చేతిని పట్టుకోబోతుండగా స్లిప్ అయి కింద పడిపోయి పక్కన ఉన్న టేబుల్ని సపోర్టుగా పట్టుకుంది. వామ్మో, మా బావగారేంటి సీరియస్ సింహం లాగున్నారు? మా అక్క చెబితే ఏమో అనుకున్నాను. ఈయన గారిని బురుడి కొట్టించడం కష్టమే, కనీసం తాకడానికి కూడా ఇష్టపడట్లేదు. వావ్, వాట్ ఏ ప్యార్ హే అక్క, లక్కీ ఛాన్స్ కొట్టేశావే. బావ బంగారం 24 క్యారెట్స్ అని 2 చేతులతో ఇలా అని తీసుకొని మెటికలు విరిచింది. సెక్యూరిటీ ఆమె పిచ్చి వేషాలని చూస్తూ, ఏంటి ఈవిడ గారికి పిచ్చిగాని పట్టిందా ఇలా ప్రవర్తిస్తోంది? హలో మేడం, ఇక్కడ నుండి వెళ్ళిపోతారా లేకపోతే బయటికి గెంటేనా అంటుంటే, అయ్యో మీకెందుకండి శ్రమ, సార్తో మాట్లాడిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. సార్ కోపం తెలిసిన తర్వాత కూడా ఇంకా మాట్లాడతారా? అంత సాహసం చేయగలరా? ఆయన ముట్టుకోను అని కంకణం కట్టుకున్నాడు కాబట్టి మీరు బ్రతికిపోతున్నారు, కానీ లేకపోతే ఆయన చేతిలో ఇప్పుడే ఈ క్షణమే ప్రాణాలు వదిలేసేవారు అని సీరియస్గా చెబుతుంటే, మీకెందుకండి బాధ, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయండి అంటుంటే, ప్లీజ్ అమ్మా, మా జాబులు పోతాయి, మీరు ఇక్కడే ఉండి న్యూసెన్స్ క్రియేట్ చేయకండి, మమ్మల్ని అర్థం చేసుకోండి, మీకు దండం పెడతాను, ఏదైనా ఉంటే ఆఫీస్ బయట చూసుకోండి అంటున్న అతని మాటలకి తన తింగరి పనులతో వాళ్ళ జాబ్స్ ఎందుకు పోవడం అని
అక్క నుండి బయటకు వచ్చి సీరియస్గా ఉన్న సీఈఓ సార్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ, మీరు అవునన్నా కాదన్నా మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉంటాను అని చెప్పి అక్క నుండి పరుగున జారుకుంది. హర్షిత్ వెళ్తున్న ఆమెని చంపేసేలాగా చూస్తూ ఛా అని పిడికిలు బిగించి రాడ్ మీద గట్టిగా పంచిచ్చి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ సెకండ్లో ఆరుకి కాల్ వెళ్ళింది. సార్ ఏంటి ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు, అప్పుడే కాల్ చేస్తున్నారు? వామ్మో ఇదేం న్యూసెన్స్ క్రియేట్ చేసిందో ఏంటో, అయినా ఈ పని నేనే చేశాను అని తనకి తెలీదు కదా. అవని కానీ చెప్పిందా? చెబితే కానీ దాన్ని చంపేస్తా అంటూ భయంగా కాల్ లిఫ్ట్ చేసింది. చెప్పండి సీఈఓ సార్ అనగానే నెక్స్ట్ సెకండ్లో నువ్వు నా కళ్ళ ముందుండాలి అని విసురుగా కాల్ కట్ చేశాడు. వామ్మో ఈ దొంగ మొహంది ఏం చేసిందో ఏంటో అని భయపడుతూ ఆఫీస్కి బయలుదేరింది. ఎంత స్పీడ్గా వెళ్ళిందో అంతే స్పీడ్గా బయటకు వచ్చిన అవన్నీ చూసి అందరూ నవ్వుకున్నారు. వాళ్ళు అలా నవ్వుతుంటే షార్ప్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక బాబు కోపాన్ని సిగార్ మీద చూపి బాల్కనీలో నిలబడి పీలుస్తుంటే ఆరు దట్టమైన పొగని చూసి భయపడి చాలా సీరియస్ మోడ్లో ఉన్నాడని అర్థమై ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. బాల్కనీలోకి వెళ్ళి చూడగానే కింద ఉన్న సిగరెట్స్ చూసి ఒక్కసారిగా షాకు గురైంది. నెక్స్ట్ సెకండ్లో గోడకు బల్లిలాగా అతుక్కుపోయింది ఆరు. ఎవరు మూడ్ని స్పాయిల్ చేసిన ఆరుకి ప్రాబ్లం అని గ్రహించిన పాప ముందే అవనిని హెచ్చరించింది, కానీ ఇంత బీభత్సం సృష్టిస్తుందని తెలీదు. పాపం బిక్కుబిక్కుమంటూ బెదురు చూపులు చూస్తోంది. హెల్త్ సెట్ అయింది కదా, ఆఫీస్కి రావడానికి ఎందుకంత నొప్పి? నా ఛాంబర్లో నువ్వు తప్ప ఇంకో అమ్మాయికి స్థానం లేదని తెలుసు కదా, ఎందుకు నా పేషెన్సీని పరీక్షిస్తావు అంటున్న అతని మాటలకి ఒళ్ళు చల్లబడిపోయింది. ఆరుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఇదంతా ప్లానింగ్ ప్రకారం చేశారని తెలిసిందంటే నెక్స్ట్ సెకండ్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని క్లియర్గా కనబడుతుంటే తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. గుండె దడదడలాడిపోతోంది భయంతో. చెప్పవే అంటూ ఆమె చేతిని నొక్కుతుంటే అతని కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదు. నేనేం చేశాను చిన్న అనింది. కాల్ మీ సర్, ఇంకొకసారి సార్ తప్ప ఇంకేదైనా పిలిచావంటే గొయ్యి తీసి ఇక్కడే పాతేస్తా అంటున్న హర్షిత్ మాటలకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లతో అతన్ని చూస్తూ సారీ సార్ అనింది. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి ఒక్కసారిగా గుండె చివుక్కుమంది అతనికి. ఇక నొక్కి పట్టిన చేతిని విసురుగా వదిలేశాడు. అక్కడి నుండి ఒక్కో అడుగు వేసుకుంటూ తన డెస్క్ దగ్గరికి వెళ్తుంటే ఆమె చేయి పట్టి ఫోర్సుగా మీదకి లాక్కొని అతని పట్టుకు రిస్ట్ దగ్గర ఎర్రగా కమిలిపోతే ఆ చేతిని తీసుకొని ముద్దు పెట్టాడు. ఇక ఆమెను క్యాబిన్కి తీసుకొని వచ్చి తన ఒడిలో కూర్చోబెట్టుకొని, నీకు తెలుసు కదా బేబీ, నా క్యాబిన్కి నువ్వు తప్ప ఎవరు వచ్చినా నాకు నచ్చదు అని. ఎందుకు నీకు హెల్త్ సెట్ అయినా కానీ ఆఫీస్కి ఎందుకు రావట్లేదు? కనీసం వస్తానని కూడా అనట్లేదు. నిన్ను చూడకుండా అన్ని అవర్స్ ఎలా ఉండాలి అంటూ రిస్ట్ పట్టుకొని టేబుల్ డ్రాలో ఆయింట్మెంట్ తీసి అప్లై చేశాడు. పెయిన్గా ఉందా అని అడిగాడు కన్సర్న్గా. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.